మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అయితే 'గుంటూరు కారం' సినిమా విషయంలో జరిగిన ప్రచారం, ఆ నెగెటివ్ ప్రచారం ఏదైతే ఉందో, ఎందుకో మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు కూడా కొంతమంది కావాలని చేస్తున్నారా అని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే 'గుంటూరు కారం' సినిమా చేసేటప్పుడు చాలామంది టెక్నీషియన్స్, ఇందులో నటీనటులు మారిపోయి మరి ఒక కొత్త టీం అనేది రావటం, దీనికి సంబంధించిన ప్రచారం అనేది విపరీతంగా హైలైట్ అవ్వడం జరిగింది. ఇదంతా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కూడా మహేష్ బాబు ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ఉన్నారు. జర్మనీ వెళ్ళి సరికొత్త లుక్తో ఆయన హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు కూడా మనం చూస్తూ వచ్చాం. మరోపక్క రాజమౌళి కూడా తన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఆయన ఖాళీ లేకుండా ఆయన సైలెంట్గా చేసుకుంటూ ఉన్నారు. వర్క్షాప్ కూడా ఒకటి నిర్వహించాలి. మెయిన్ లీడ్ ఆర్టిస్టులకు సంబంధించి, టెక్నీషియన్ సంబంధించి కలుపుకుని అందరినీ కూడా తనదైన శైలి ఒక వర్క్షాప్ను కూడా నిర్వహించాలి అని చెప్పేసి ఆయన తన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ ఉన్నారు. మరొక పక్క తొలి నుంచి కూడా ఈ సినిమాకు సరికొత్త టీం వర్క్ చేస్తారు. ఎప్పుడు రాజమౌళి టీంలో ఉండే వ్యక్తులు కాకుండా కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి చేరే అవకాశం ఉందని చెప్పే ప్రచారం అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకో ఈ సినిమాలోంచి రాజమౌళి టీం సభ్యులు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు, పర్టికులర్గా వెబ్ మీడియాలు కానీ, ఏదైతే సోషల్ మీడియా పేజెస్ కానీ కాస్త గగ్గోలు పడుతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి సినిమాటోగ్రాఫర్గా సెంధిల్ రాజమౌళి ప్రతి సినిమాకి వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన తన పర్సనల్గా ఒక డైరెక్షనల్ వెంచర్ ఉంది అని చెప్పేసి ఆయన ఈసారి రాజమౌళితో కలిసే అంటే దాన్ని వర్క్ చేయాలని ఉన్నా సరే తన పర్సనల్ కమిట్మెంట్ ప్రకారం ఆయన బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన వైపు నుంచి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఆయన స్థానంలో పిఎస్ వినోద్ అని చెప్పేసి ఒక సినిమాటోగ్రాఫర్ ఆయన కూడా ఆయన వర్క్ చేస్తారని చెప్పేసి ఒక ప్రచారం ఇప్పుడు వినిపిస్తుంది. మరొక పక్క ఎప్పుడు కూడా శ్రీనివాస్ మోహన్ అని చెప్పేసి రాజమౌళి సినిమాలకు వర్క్ చేసిన పరిస్థితి. అంతకుముందు కనల్ కన్నన్ అని చెప్పేసి ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆయన వర్క్ చేసేవారు. ఆ తర్వాత శ్రీనివాస్ మోహన్ వచ్చి రాజమౌళి సినిమాలకు ఆయన టీంలో చేరి వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ శ్రీనివాస్ మోహన్ కాకుండా ఇదివరలో వర్క్ చేసిన కనల్ కన్నన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా రాజమౌళి, మహేష్ బాబుల సినిమాకు ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంతకుముందే వాళ్ళు కలిసి పనిచేశారు కాబట్టి ఎలాంటి ఇంపాక్ట్, ఎఫెక్ట్ కానీ ఇది పెద్దగా వచ్చేది లేదు. అలాగే మిగతా సాబు సెరిల్కి సంబంధించి ప్రొడక్షన్ డిజైనర్ ఆయన వర్క్ చేయకుండా మోహన్ అనే వ్యక్తి టెక్నీషియన్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఈ రకంగా అంటే మహేష్ బాబు సినిమా గురించి మహేష్ బాబు కంటే ఎక్కువగా కొన్ని సోషల్ మీడియా పేజెస్ కానీ, వెబ్ పేజెస్ కానీ ఎందుకు ఎక్కువ క్యూరియాసిటీను, ఎక్కువ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి అవుట్పుట్ను టెక్నీషియన్ ఎవరైనా సరే తనకు కావాల్సిన అవుట్పుట్ను తీసుకురావడంలో రాజమౌళి నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. ఎలాంటి కాంప్రమైజ్ కారన్న విషయం అందరికీ తెలిసింది. అలాంటిది టెక్నీషియన్స్ పరంగా ఏదో మార్పులు అయిపోతుందని చెప్పేసి గగ్గులు పెడతాం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉందని చెప్పి కనిపిస్తుంది. కావాలని కూడా చేస్తున్నారా? గుంటూరు కారం మీద ఎలాగైతే కాస్త నెగిటివ్ ప్రచారం అనేది నిజానికి జరిగిన విషయాన్నే కొంతమంది ప్రస్తావించారు. అందులో తప్పేం లేదు. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారనే దాని మీద రకరకాల రీజన్స్ చెప్తూ కూడా ఏదో అభిప్రాయ భేదాలు అన్నట్టుగా కూడా వాటిని క్రియేట్ చేసి, లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి, సో నెగిటివ్ ప్రచారానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్న విషయం అనేది గుంటూరు కారంలో మనం చూసాం. ఇప్పుడు అదే తరహా ప్రచారానికి కొంతమంది సిద్ధమయ్యారు. అది కూడా ఎందుకంటే మహేష్ బాబు టార్గెట్గా చేసుకుని ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. పైగా రాజమౌళి సినిమాల మీద కూడా ఆయన తీసిన ఏ సినిమా అయినా ఆడియన్స్ చూసేందుకు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడు చూద్దామో, ఫస్ట్ డే ఫస్ట్ షో అని చెప్పి ఆడియన్స్ క్యూరియాసిటీగా ఉంటారు. బట్ స్టిల్ రాజమౌళి ఇప్పటికీ కూడా కొంత నెగిటివిటీని ప్రచారం చేసేందుకు కొంతమంది ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. బట్ వాళ్ళందరికీ కూడా ప్రతిసారి తన సినిమాతోనే సమాధానం చెప్తూ వస్తున్నారు రాజమౌళి. ఈసారి కూడా ఖచ్చితంగా కంటెంటే మాట్లాడుతుంది, తన సినిమా సమాధానం చెప్తుంది అనే కోణంలోనే ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం సరికొత్త లుక్ కానీ, ఫిట్నెస్ లెవెల్స్ కానీ పెంచుకునేందుకు కొద్ది రోజుల క్రితమే మహేష్ బాబు జర్మనీకి వెళ్ళి ఒక సరికొత్త లుక్తో ఆయన తిరిగి హైదరాబాద్ రావటం, ఆ వీడియోలు, ఫొటోస్ కూడా వైరల్ అవటం మనం గమనిస్తున్నాం, చూసాము. సో ఇప్పుడు ఇక దీనికి సంబంధించి నెక్స్ట్ ఎప్పుడు అంటే త్వరలోనే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సినిమా ఎలా ఉండబోతుందనే దాని మీద రాజమౌళి క్లారిటీ ఇస్తారు అని చెప్పే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. బట్ అప్పుడది సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వకముందే ఉంటుందా, లేదా ప్రారంభించిన తర్వాత ఫస్ట్ టైం ఈ సినిమాకు సంబంధించిన షూట్ పూర్తయిన తరువాత ఆర్ఆర్ సినిమాకు కూడా కొంతమేర షూటింగ్ అయిన తర్వాతే రాజమౌళి మీడియా ముందుకు వచ్చి ఆ కథ ఏంటి, తను ఎలా తీయబోతున్నాను, పాత్రలు ఎలా ఉండబోతున్నాయి దాని మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు. మేబీ ఆయన వీలు చూసుకుని, టైం చూసుకుని ఎప్పుడు దీన్ని రివీల్ చేస్తే బాగుంటుందనే విషయం మీద రాజమౌళి నిర్ణయం తీసుకుంటారు. అప్పుడే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా సరే మహేష్ అభిమానులు కానీ, రాజమౌళికి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఒక విషయాన్ని అయితే ధృవీకరిస్తూ ఉన్నారు. ఏం చెప్పినా రాజమౌళి చెప్పిందే ఫైనల్. ఈ మధ్యలో ఎన్ని విషయాలు వచ్చినా సరే అవి రూమర్స్ అయినా, నిజాలైనా, అబద్ధాలైనా నమ్మేది లేదు అని చెప్పేసి చాలా పక్కా క్లారిటీతో ఉన్నారు ఈ సినిమా విషయంలో. సో ఖచ్చితంగా రాజమౌళి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తేనే ఈ సినిమాకు సంబంధించి
ఈ వస్తున్న ప్రచారాలు ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఏది క్లారిటీగా తీయబోతున్నారు ఏంటి అనే విషయం మాత్రం ఆయన నోటి నుంచి వచ్చిన తర్వాతే మనకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం